నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు పత్రిక 7వ అధ్యాయము 5, 6 వచనాలు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు అని చెప్తున్నారు. ఈ మాటలు చెప్తుంది ఎవరు? పౌలు. అంతేకాదు, ఎటు పోయినా సరే మాకు శ్రమయే కలిగింది. వెలుపట పోరాటం, లోపట భయములు ఉండెను. ఇలా ఒక ప్రెషర్ గుండా వెళ్తున్నప్పుడు మనం చూస్తున్నాం, ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణం నాకు ఇలా వాళ్ళు వెళ్ళడం, అండ్ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడక్కడ సువార్త వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆది అపోస్తుల కాలంలోనే అంతగా సువార్త వ్యాపించి అనేకులు నమ్ముకొని అనేకులు విశ్వసిస్తున్న దినాల్ని మనం చూస్తున్నాం కదా. మరి ఈ కాలం ఇంకెలా ఉండాలి? ఇంకెంతగా వ్యాపించవచ్చు? ఖాళీ నడకతో వెళ్తున్న కాలం అది. విమానాలు ఉండేనా? కార్లు, బైకులు ఉండేనా? చెప్పండి. ఇంతగా ఏమైనా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేసిందా గవర్నమెంట్? లేదు. అలాంటి కాలంలోనే వారు అంతగా విస్తరించారంటే ఈ కాలంలో ఇంకెంతగా విస్తరించవచ్చు? ఈరోజు ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఇంకా ఆయన నామం చేరని అనేక ప్రజలు ఉన్నారు కదా, విశ్వసించలేకుండా ఆగిపోతున్న అనేక ప్రజలు ఉన్నారు కదా. ఈరోజు యేసు నామం ఎంతగా దూషింపబడుతుంది. అది కేవలం ఒక ప్రొఫెషన్ కాదే. అది డబ్బు సంపాదించుకునే ఒక ప్రొఫెషన్ కాదు కదా. ఈనాడు అనేకులు దాన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకుంటున్నారే. అయ్యో, అదొక మార్గం. నువ్వు తెలుసుకున్న మార్గం నీకెవరు చెప్పక్కర్లేదు, ఇంకొకరికి చెప్పమని. నువ్వు చెప్పకుండా ఉండలేవు. సమరయ స్త్రీ మెస్సీని కలుసుకున్న మరుక్షణం ఎవరు చెప్పారండి వెళ్ళమని? ఎవరు చెప్పారండి ఊరంతా చెప్పమని? అది ఆమె లోపల ఉన్న జాయ్, బబ్లింగ్ జాయ్ ఆగలేదు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన నా దేవుడు అని ఆమె వెళ్ళి అందరికీ సాక్ష్యంగా నిలబడిందే. అది కదా జీవితం అంటే, అది కదా సాక్ష్యం అంటే. ఈనాడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేసుకుందామా?
ఒక్కొక్కరు అది ఒక ప్రొఫెషన్గా మార్చుకున్నారే చాలామంది. 85% అబోవ్ అదొక ప్రొఫెషన్గా మారిపోయింది. నేను ఇలా చెప్పగా చాలా మందిలో విన్నాను. ఏమనంటే మీరు కూడా వినే ఉంటారు. ఆయన్ని నమ్ముకుంటే మీరు ఈ స్టేజ్కి వస్తారు. ఏ స్టేజ్కి వస్తారు? ఏ స్టేజ్కి అండి వస్తారు? సూటిగా చెప్పాలనా? ఎటు పోయిన శ్రమలు ఉన్నాయని పౌలు గారు చెప్తున్నారు. ఎటు పోయిన శ్రమట, ఎక్కడ కూడా శరీరంకు విశ్రాంతి లేకపోయిందట. కానీ ఈరోజు గొప్పవారు ఎలా తయారయ్యారో తెలుసా? ఉచితంగా పొందారండి. అభిషేకంను ఉచితంగా పొందారు. ఉచితంగా ఇవ్వాలి. మన సహోదరుడు గొప్ప దైవజనుల దగ్గర ప్రార్థన కోరి వెళ్తే అక్షరాల 10,000 డిమాండ్ చేశారు. ఒంట్లో బాగాలేదు కనుక. ఇంకొంతమంది పరిస్థితులు బాలేవు, స్టేజ్ మీద నించుని ఎట్టుపోయినా ఫ్లైట్లే, ఎట్టుపోయినా ఏసీ రూమ్లే, ఎట్టుపోయినా గొప్ప దుస్తులే, చీర కూడా నలగని ఒక స్థితి. ఆది అపోస్తల కాలం అలా లేదు. ఎటుపోయినా విశ్రాంతి లేదట. ఎటుపోయినా శ్రమ కలిగిందట. అయినా సరే అనేకులు విశ్వసించిన ఆ కాలం ఎలా ఉంది? ఇప్పుడున్న ప్రస్తుత కాలం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. నేను సంపాదించుకోవద్దనట్లేదు, స్టేజ్లు ఎక్కద్దనట్లేదు, ఏసీ రూముల్లో ఉండొద్దనట్లేదు. కానీ అపోస్తలుల పరిచర్య అలా లేదు అంటున్నా. మీరు యేసయ్యని నమ్ముకోండి, మీరు కూడా ఈ స్టేజ్కి వస్తారు అని చెప్తున్నప్పుడు ప్రజల్లో ఎటువంటి ఆశ కలుగుతుందో తెలుసా? మేము కూడా ఇన్నోవా కార్లలో తిరుగుతాం, మేము కూడా ఇంత పెద్ద స్టేజ్ల్లో తిరుగుతాం, ఎటు చూసినా మాకు కూడా సెక్యూరిటీ ఉంటారు అని ప్రజల్లో ఒక ఆలోచన కలుగుతుంది. నాన్న, పౌలు అలా చెప్పట్లేదు. పౌలు అలా పరిచర్య చేయలేదు. పేతురు వాళ్ళు అలా పరిచర్య చేయలేదు. వాళ్ళ అనుభవాలు వేరు. కొనినది తమది కానట్టుగా బ్రతికారండి. అలాంటి దైవజనులు లేకపోలేదు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఉన్నారండి, అటువంటి దైవజనులు ఇంకా ఉన్నారు. ఏలియా కాలంలోనే ఏలియా కాకుండా నేను దాచిన ఇంకా దైవజనులు ఉన్నారు అని ప్రభు ఎలా అయితే కొంతమందిని దాచి పెట్టారు, అలా ఈ కాలంలో కూడా ఉన్నారు. ప్రార్థన చేద్దాం ఇక్కడనే ఆగి. ఏమని తెలుసా? సంఘాలలో పరిస్థితుల్లో మార్పు రావాలని ప్రార్థన చేద్దాం. పౌలయ్య గారు ఇస్తున్న సాక్ష్యమును ఒకసారి చూడండి. మేము మాసిదోనియా వచ్చినప్పుడు మా శరీరం ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు అని చెప్తున్నారు. వారు పడిన ప్రయాసండి, ఎంత డెడికేషన్తో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని పరిగెట్టిన ఆ మనస్సును చూడండి, ఆ పరుగును చూద్దాం.
ప్రార్థన చేద్దాం. మన దైవజనులందరిలోనూ ఒక మార్పు, ఒక విప్లవం రావాలని ప్రార్థన చేద్దాం. ఈ సమయం గుర్రు పెట్టుకుని పడుకుంటున్న అనేక క్రైస్తవులకు ఇదిగో మేలుకొల్పు కలగాలని ప్రార్థన చేద్దాం. సంఘాలలో మార్పు కలగాలని ప్రార్థన చేద్దాం. ప్రసవ వేదన కలిగినట్లుగా ఒక స్త్రీకి సడన్గా ఎలాగైతే ప్రసవ వేదన కలుగుతుందో అలా లోకం మీదకి శ్రమ సడన్గా రాబోతుంది కదా. అంతా బాగానే ఉందిలే అనుకుంటున్న పరిస్థితులు కాదే. లోకమంతటి మీదకి సడన్గా శ్రమ రాబోతున్న కాలంలోనే మనం ఉన్నాం. రోజు రోజుకు ఇంకా దినములు చెడ్డవిగా మారబోతున్నాయి. ఇలాంటి కాలంలో అలర్ట్ అయి ప్రార్థన చేద్దాం. ఇదిగో ఒక యవ్వన బిడ్డ తన భర్తను కోల్పోతే ఎలా ప్రలాపిస్తుందో అలాగూ ఆలోచన చేసి చింత చేసి ప్రార్థన చేద్దాం. సంఘములన్నిటి గురించి ఒక భారంతో ప్రార్థన చేద్దాం. ఇక్కడనే ఆగి ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన అందుకోండి. స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతమైన తండ్రి, వందనములు, స్తోత్రములు నాయన ప్రభు. నీ ఉన్నతమైన గొప్ప చిత్తం మమ్మల్ని తండ్రి నన్ను ఇదిగో నీ పునరుత్థాన దినమున వేటిని గురించి ప్రభు మేము ప్రార్థించవలను తండ్రి నాయన యేసయ్య. అయ్యా తండ్రి నాయన ప్రభు, ఇదిగో దీని గురించి మీరు ప్రార్థించుడి అని తండ్రి నాయన ప్రభు మాతో మాట్లాడి ప్రార్థించడానికి ప్రభు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు, స్తోత్రములు. అవును రాజా. అయ్యా తండ్రి నాయన ప్రభు, నిన్ను కూర్చున్నటువంటి ప్రభు ఒక నిజమైనటువంటి తండ్రి నాయన యేసయ్య ఒక బాధను, అవును తండ్రి నీ నామము ప్రతి చోట, అవును తండ్రి ప్రతి మూలను కూడా ప్రభు అయ్యా నీ నామము తండ్రి నాయన మీద చెల్లబడాలనేటటువంటి ఒక ప్రయాస తండ్రి నాయన ప్రతి ఒక్కరిలో ప్రభు, అవును తండ్రి ఒక భారముగా, అవును తండ్రి నాయన అయ్యా తండ్రి నిన్ను తెలియపరచాలనేటటువంటి అయ్యా ఒక ఆశగా తండ్రి ప్రతి ఒక్కరిలో ప్రభు ఉంటును గాక తండ్రి. అవును రాజా తండ్రి, అయ్యా ఏ రీతిగా ప్రభు మీరు నిజమైన దేవుడని, అవును తండ్రి మీరు తప్ప ఇంకా ఎవరునూ లేరు అని ప్రభు అయ్యా క్షణము ప్రభు మీరు ఏ రీతిగా మమ్మల్ని కాపాడుకుంటూ నిలబెట్టుకుంటూ వచ్చి ఉన్నారు. అటువంటి జీవన విధానం ప్రభు మీరు మాకు ఇస్తూ తండ్రి నేను నిన్ను కూర్చున్నటువంటి ఒక కోరిక మా హృదయములో ఏ రీతిగా ప్రభు నిత్యము ఒక మండుచున్నటువంటి తండ్రి నాయన ప్రభు మాలో పెట్టిన అగ్నిని తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభు మేము అవును తండ్రి అది సువార్తగా తండ్రి ఒక సాక్ష్యముగా తండ్రి నాయన నిన్ను తెలుసుకున్న ప్రతి ఒక్క నోరు అయ్యా నిన్ను కూర్చి ప్రభు తండ్రి తెలుపును గాక, అవును తండ్రి నాయన ప్రభు నిన్ను కూర్చి ప్రకటించును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునయ్యా తండ్రి నాయన అయ్యా ప్రభు నిన్ను ఎరిగి ప్రభు అయ్యా తండ్రి నాయన ప్రభు అనేకులు నిద్రిస్తున్నటువంటి ప్రభు ఆ స్థితి నుంచి తండ్రి ఇక చురుకైన మెలకువ చేత ప్రభు తండ్రి నాయన, అవును తండ్రి నాయన యవన ప్రాయంలో తండ్రి స్త్రీ తన భర్తను కోల్పోతే ప్రభు తను ప్రలాపిస్తున్న విధానం ఎవరిలో కూడా తండ్రి నేను చూసి ప్రభు అయ్యా తండ్రి అయ్యో అని ప్రభు అంటున్నారు. అటువంటి బాధ కలిగినటువంటి తండ్రి నాయన ప్రభు నిన్ను గురించి తెలుసుకోలేనటువంటి వారుగా ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ప్రభు అవును తండ్రి నాయన తండ్రి మేము తెలియబెట్టేటువంటి వారముగా ఇక ఉందుముగాక తండ్రి. అయ్యా మీరే సహాయం దయచేయండి, మీరు కృప చూపించండి ప్రభు. మీరు ఏర్పరచుకున్న సేవకులు తండ్రి అనేకులకు అవును తండ్రి అదొక వృత్తి అయిపోయినది అయ్యా తండ్రి. అయ్యా అదొక ప్రొఫెషన్ లాగా ఉంది ప్రభు తండ్రి నాయన, అవును తండ్రి నాయన ప్రభు ఆనాడు ప్రభు ఆది అపోస్తులలో జరిగినటువంటి అయా తండ్రి నాయన ప్రభు విశ్రాంతి లేకుండా ప్రభు నిన్ను కూర్చున్నటువంటి అయా తండ్రి నాయన తెలియపరచాలనేటువంటి ఒక ప్రయాస ఒక భారం, అవును తండ్రి అయా సువార్తను గురించి ప్రభు తండ్రి వారిలో ప్రభు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆనాటి దినములలో ప్రభు మీరు ఎటువంటి తండ్రి నాయన ప్రభు మీరు తండ్రి అని కృపను మీరు ఇచ్చి ఉన్నారు అయా తండ్రి. అటువంటి సేవకులుగా ప్రతి ఒక్కరు ప్రభు నామమాత్రముగా అయా తండ్రి వారి యొక్క స్వార్థపూర్వముగా ఎవరైతే వచ్చి ఉన్నారు తండ్రి అయినను ప్రభు తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రభు ఒక అయా మంటను ప్రభు మీరు ఉంచమని మేము అడుగుచున్నాము తండ్రి నాయన. అయ్యా వారు వచ్చి ఎటువంటి స్థితిలో ప్రభు వారు ఉన్నను తండ్రి నాయన నిజమైనటువంటి నీ కొరకు నిలబడేటటువంటి అయా ప్రభు నిజమైనటువంటి ప్రభు నీ బిడ్డలుగా తండ్రి నాయన ప్రతి ఒక్క సేవకుడు మారుదులు గాక. అవును తండ్రి సేవకుడు మాత్రమే కాదు కానీ నిన్ను ఎరిగిన విశ్వాసులను ప్రతి ఒక్కరు కూడా ప్రభు తండ్రి నిన్ను కూర్చున్న సువార్తని
ప్రభు ప్రకటించాలనేటువంటి ఒక భారము. అవునయ్యా తండ్రి నాయన, నువ్వు ఏ రీతిగా ప్రభు ఒక్కొక్కరి ప్రభు ఏర్పరచుకున్నావు అనేటటువంటి సువార్తను తండ్రి నాయన ప్రతి ఒకరికి తండ్రి నాయన వేసే అది చేరుదును గాక. ఆ భారం ప్రతి హృదయములో తండ్రి నాయన ప్రభు నిత్యము తండ్రి అవునయ్య మీరు శ్వాస తీసుకుని మేము బ్రతుకుతున్నాము తండ్రి నాయన. అటువంటి అయా తండ్రి నిత్యము మాలో తండ్రి నెమరు వేస్తున్నటువంటి అయా ప్రభు తండ్రి నాయన ఒక భారం తండ్రి మా హృదయాల్లో ఉండి తండ్రి దానిని మేము ప్రకటించి మీ నామాన్ని అయా ప్రతి ఒక్కరికి తెలియపరిచే వారముగా మేము ముందుముగా అవును తండ్రి నాయన. నిద్రపోతున్నటువంటి తండ్రి క్రైస్తవులుగా అవును తండ్రి ఎవ్వరును ప్రభు ఉండకూడదయ్యా. అయా తండ్రి నాయన ప్రభు తండ్రి శరీరము బలహీనమైన ఆత్మ బలం ఉన్నప్పుడు కార్యము సాధ్యం అంటున్నావు తండ్రి. అటువంటి నీ ప్రియ బిడ్డలుగా మేము అందరము కూడా ప్రభు మారడానికి మీరే సహాయము దయచేయండి అయ్యా. ఈనాటి పునరుత్థాన దినము ప్రభు ఎక్కడ వ్యర్థముగా నామమాత్రముగా తండ్రి నీ సన్నిధానికి నడుస్తున్నా అయ్యా పాదముల వల్ల హృదయముల వల్ల మేము ఉండకూడదు, కానీ తండ్రి నీ కొరకు ప్రభు అయ్యా ఆగని పరుగు పెట్టేటటువంటి పాదములు కలిగినటువంటి అయ్యా హృదయాలు సిద్ధపరచుకున్న నీ బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా మారుటకు ప్రభు మీరే తండ్రి కృప చూపండి తండ్రి. అవును తండ్రి, అటువంటి ఆశ నిరీక్షణ ప్రార్థన మొర కలిగిన జీవితానికి అయ్యా ప్రభు మీరే సహాయము దయచేయండి తండ్రి. ఆశ కలిగిన ప్రాణంలో తృప్తిపరిచే గొప్ప దేవుడవయ్యా. ఇటువంటి ఆశ నిరీక్షణ కలిగినటువంటి నీ ప్రేమికులుగా మేమందరమును తండ్రి అవును తండ్రి మీరు ఏర్పరచుకున్న ప్రతి సేవకులు తండ్రి ఆయన ఆయన నీ చిన్నైనటువంటి ప్రభు నిన్ను కూర్చినటువంటి తండ్రి ఆయన ప్రయాస కలిగి ప్రసవ వేదన కలిగి అయ్యా తండ్రి నేను ప్రసవించినటువంటి ప్రభు అయ్యా భరించలేనటువంటి తండ్రి నేను ఆ భారముతో ఆ నొప్పులతో తండ్రి నేను మారులాగున తండ్రి మీరే కృప చూపి మీ నామాన్ని మహిమపరచుకుని తండ్రి నేను మీ నామాన్ని వెళ్లి చెట్టుకు అవును తండ్రి మీ ఉన్నతమైన మహిమను కనపరచుటకు ప్రభు తండ్రి మీరే సహాయం దయచేసి మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావం కేవలం మీరు మాత్రమే పొందుకున్నామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 6వ వచనం చూద్దాం చూడండి. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. అక్కడ పద ప్రయోగం ఎలా ఉందో చూసారా? గొప్పవారు మేము అన్న ఫీల్ ఎక్కడైనా కనిపిస్తుందా? చెప్పండి, ఏమంటున్నారు? దీనులంగా ఉన్నాం మేము. దీనులైన మమ్మల్ని ఆదరించడానికి దేవుడు తీతుని పంపించారట. అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఎలా ఉన్నారు? ఆదరించే రీతిగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఒకరికి ఒకరు ఎలా ఉన్నారు? ఏం మోసుకుని వెళ్తున్నాం, ఎలా తిరుగుతున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎలా కదులుతున్నాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. అరే, గొంగల్ పురుగు జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఒక ఆకు నుంచి ఇంకొక ఆకులోనికి వెళ్ళేసరికి కన్నాలు పెట్టుకుంటూ పోతుంది. ఎందుకు? పసరు తింటా ఉంటుంది. గొంగల్ పురుగు జీవితం ఒకసారి ఆలోచిద్దాం. దాన్ని ముట్టుకుంటే జిల, దాని వలన దురద పుడుతూ ఉంటుంది. అందమైన గొంగల్ పురుగు ఎక్కడైనా చూసారా? అబ్బా ఎంత అందంగా ఉందో, దీన్ని ముట్టుకోవాలనిపిస్తుంది అన్న ఫీల్ ఎప్పుడైనా వస్తుందా? అటువంటి జీవితం మారిన తర్వాత సీతాకోక చిలుక చూడండి, తేనె జురుకుంటూ వెళ్తుంది. ఎక్కడ ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వు అలా కదులుతూ వెళ్ళిపోతూ ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వు కదులుతున్నప్పుడు ఫలదీకరణం జరుగుతుందండి. ఇంకా ఆ మొక్కలు వ్యాపించడానికి, విస్తరించడానికి అవి కారణంగా ఉంటాయి. ఒక్కొక్క దాని మీద వాలినప్పుడు వాటి జీవితం మారిపోయింది కనుక, వాటి ఆలోచనలు, వాటి ఆశలు మారిపోయినాయి, వాటి తిండి విధానం మారిపోయింది. అవి ఏం చెయ్యక్కర్లా, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తుంటే చాలు కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి కదా.
అలా ఒక్కొక్క వ్యక్తి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆదరించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. ఒక వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తికి ఏం కలగాలంటే ఆదరణ కలగాలి, హెచ్చరిక కలగాలి. నేను అంటాను, దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి. ఒక వ్యక్తిని మనం కలిసేటప్పుడు ఆ వ్యక్తికి ఆత్మీయ ప్రయోజనం ఉండాల. ఒక వ్యక్తిని కలవకపోయినా ఆత్మీయ ప్రయోజనం కొరకే కలవకుండా ఉండాలి. చూడండి, ఇదే పౌలు గారు మొదటి పత్రికలో ఒక వ్యక్తిని గురించి చెప్తూ సంఘంలో ఇంకా ఎందుకు ఉంచారని అడగలేదా? అట్టి వారిని దూరంగా పెట్టాలని చెప్పలేదా? ఇంకొకరి భార్యని ఉంచుకున్న ఆయనను చక్కగా పెంచి పోషించమని చెప్పారా? ఏం చెప్పారు? దూరం పెట్టమని చెప్పారా లేదా? అంటే ఎందుకు పెట్టమన్నారు? ఆత్మీయ ప్రయోజనం కొరకు పెట్టమన్నారు. చెప్పండి నా మాట. అలా ఒక వ్యక్తి కలిసినా ఒక వ్యక్తి దూరంగా ఉన్నా ఆత్మీయ ప్రయోజనం కొరకే బ్రతకాలి. ప్రభు నిమిత్తమే బ్రతకాలి. మనలో పరివర్తన రావాలి. మనం ప్రభువుకు దగ్గర కావాలి. అనేకులు ప్రభువుకు దగ్గర కావాలి. కారణం ఏంటి? రక్షణలో ఎదగాలి గనుక. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక్కొక్కరి బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఇక్కడి నుంచి గొడవలు తీసుకెళ్ళి పక్కన ఇంకొకరికి అంటించడానికా కదిలేది? నువ్వు కలిసి వస్తే అక్కడ గొడవ, నువ్వు కలిసి వస్తే అక్కడ మంట, అక్కడ బగ్గుమంటది. గొంగళి పురుగు వల్ల ఇంకెంతకాలం జీవితం? సీతాకోక చిలుక వలె మారాల మన జీవితం. అలా పసరు పట్టుకొని వెళ్తున్న కాలం మాన్యాలా. మనకు కావాల్సింది పసరు కాదు, మనకి తేనె కావాలా. చెప్పండి, ఏం కావాలా? శరీర కార్యాల కొరకు తిరుగుతున్న వారు పసరు తింటున్న దానితో సమానం. జుంట తేనె దారల కంటే మధురమైన వాక్యమును జురుకుంటున్న వారు తేనె తింటున్న వాటితో సమానం. ఎక్కడ మాట్లాడిన వాక్యం 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 వాక్యంలో ఉన్న మాధుర్యం మన జీవితాల్లో కనపడాలి నానా. అటువంటి వారి వలననే ఆదరణ కలుగుతుంది, ప్రయోజనం కలుగుతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కలిసినప్పుడు ఆత్మీయ ప్రయోజనం ఉండాలని ప్రార్థన చేద్దాం. గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభు, స్తోత్రం తండ్రి. ప్రభు నాయన, ఆనాడు ప్రభు నాయన, మరి ప్రభు నాయన సంఘంలో ఉండేటటువంటి వారు ప్రభు నాయన ఏ రీతిగా ఉన్నారు, ఎలాగ ఉండాలని ప్రభు నాయన ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడుతున్నటువంటి విధానం తరపు వందనాలు. శరీరాశలను బట్టి నాయన పసరు తినేటటువంటి నాయన గొంగళి పురుగు స్వభావం కాకుండా ప్రభు నాయన స్తోత్రం తండ్రి. ప్రభు నాయన సీతాకోక చిలుక వలె ప్రభు నాయన జుంటి తేనె ధారలైనటువంటి నీ వాక్యాన్ని ప్రభు నాయన
మేము తీసుకునేటటువంటి వారముగా ప్రభు నాయన ఉండుట కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. నాయన ఆత్మీయ ప్రయోజనముల కొరకే కానీ ప్రభా నాయన, శరీర ప్రయోజనముల కొరకు కాక ప్రభా నాయన, సంఘంలో ప్రభా నాయన ప్రేమను, ఐక్యతను, సమాధానాన్ని ప్రభా నాయన కలిగి ఉన్నటువంటి వారముగా ప్రభా నాయన నేను మీ ముందటి కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా. ఇటువంటి గొంగళి పురుగు స్వభావం లేక ప్రభా, స్తోత్రం తండ్రి ప్రభా నాయన. సీతాకోక చిలుక వల్లి ప్రభా నాయన, అది ఏ రీతిగా ప్రభా నాయన తేనె ఉన్న దగ్గర ప్రభా నాయన అది జుర్రుకుంటూ ఉంటున్న ప్రభా నాయన, అతి రీతిగా ప్రభా నాయన స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. ఆత్మీయ ప్రయోజనముల కొరకు ప్రభా నాయన నాయన నేను మేము ఉండేట కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఆది సంఘంలో ఉన్నటువంటి ప్రభా నాయన జారత్వాన్ని ప్రభా నాయన స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. వ్యభిచారాన్ని పౌలు గారు ఏ రీతిగా ఖండించి ఉన్నారు ప్రభా. స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. ఇలా ఉండి కూడా ఉప్పొంగుతున్నటువంటి సంఘాన్ని గుర్చి ప్రభా నాయన హెచ్చరించి ప్రభా నాయన స్తోత్రం తండ్రి. స్తోత్రమయ్య. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. ఇటువంటివి వెలివేయాలని ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా నాయన. మాకు మాదిరి చూపించినటువంటి మా ముందు నాయన ముందుగా నడిచినటువంటి అపోస్తలుల కార్యములు ప్రభా నాయన మాకు మాదిరిగా ఉంటుండగా తండ్రి ప్రభా నాయన అట్టి రీతిగా ప్రభా నాయన మేము నడుచుట కొరకైనటువంటి కృపను ప్రభా నాయన మీరే మాకు అనుగ్రహించమని ప్రభా నాయన ఈనాడు ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని ప్రభా నాయన స్తోత్రం తండ్రి ప్రభా నాయన మీరు టేక్ ఓవర్ చేసుకోండి ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా నాయన. స్తోత్రం తండ్రి ప్రభా. ఆత్మీయ విలువలు ప్రభా నాయన దినదినము ప్రభా నాయన అవి పెరగాలి కానీ ప్రభా నాయన దినదినము దిగజారుతున్నటువంటి స్థితిలోకి వెళ్లకుండా ప్రభా నాయన స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా నాయన. మీరు ఏ రీతిగా ప్రభా నాయన స్తోత్రం తండ్రి ప్రభా నాయన ఆనాడు ఉన్నటువంటి సంఘాల్లో ప్రభా నాయన మరి దీనత్వం నాయన తొలికిసలాడిన ప్రభా, దీనను ఆదరించేటటువంటి స్వభావం ఉన్నదో ప్రభా నాయన కాపర్లు సంఘం ప్రభా అట్టి రీతిగా ఉండట కొరకైనటువంటి కృపను ప్రభా నాయన మీరే ప్రభా నాయన అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఏది వాక్యానుసారం ఏది కాదు అని ప్రభా నాయన నాయన ప్రతి ఒక్కరిలోనూ ఒక గ్రహింపు రావటానికి ప్రభా నాయన కృప దయచేయండి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. క్రైస్తవులను చూసి ప్రభా నాయన అసహించుకునేటటువంటి ప్రభా నాయన భయంకరమైన దుస్థితులను ప్రభా నాయన సంఘాలు వెళ్ళిపోకుండా కృప దయచేయండి. కాపర్లు వెళ్ళిపోకుండా కృప దయచేయండి. వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు. ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి స్థితిలో వారు ఎంతగానో పరిచయం చేశారు ప్రభా. స్తోత్రం తండ్రి. అన్ని ఉండినటువంటి ఈ కాలంలో ప్రభా నాయన మరి ఏ రీతిగా ఉన్నారో నువ్వు ప్రతి ఒక్కరు పరీక్ష చేసుకుని ప్రభా నాయన వీళ్ళ ముందు కొనసాగేటటువంటి కృపను దయచేయమని ఏసీ పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుని పొందిన మా ప్రియకర్లకు తండ్రి. హల్లెలూయా. చదువుకుందాం 7వ వచనం. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. హల్లెలూయా. తీతు రావడం వలన నేను ఆదరణ పొందానని చెప్తున్నది స్వప్రయోజనం కొరకు కాదు సుమా. మీ దగ్గరున్న పరిస్థితులు మాకు చెప్పారు. మీరు కలిగి ఉన్న
అత్యాసక్తి గురించి, అత్యాభిలాష గురించి మాకు తెలియజేశాడు. మాకు కంప్లైంట్లు చెప్పలా, తీతు వచ్చి వెళ్ళిన తర్వాత మీ మీద మాకు ఇంకా అతిశయం ఎక్కువైంది. సమకూర్చువారిగా ఉండాలా, చెదరగొట్టు వారిగా కాదు. పలకండి మాట. ఈరోజు ఒక్కొక్కరితో పొసగలేకపోవడానికి కారణం ఏంటి? చెప్పకనే యేసు ప్రభు చెప్పారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనా నిలవకుండా పడిపోవు కాలం వచ్చుచున్నది అని. ఈరోజు ఒక రాయి అయితే ఇంకొకరితో ఎందుకు పొసగలేకపోతున్నారు? ఎందుకు కట్టబడలేకపోతున్నారు? అయ్యో, నిర్జీవమైన ఇటుకలు కానీ రాళ్ళు కానీ కనీసం సిమెంట్ వేసి అతికించి కూర్చోబెడితే కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటాయి కాదా? చెప్పండి. మళ్ళీ ఏ బుల్డోజరో ఏదో ఒకటి తీసుకుని వచ్చి పగలగొట్టి పడేసేంత వరకు కూడా కలిసే ఉంటాయండి. మరి జీవం కలిగిన మనం ఇద్దరు ఒక దగ్గర ఉండలేరు. మనం ఎవరితోని కలము, పైన వాళ్ళతో కలము, కింద వాళ్ళతో కలము, పక్కన వాళ్ళతో కలవలేం. అమ్మ, మరి ఎవరితో కలిసి ఉంటావు? అడగండి పక్కన, ఇంకెవరితో కలిసి ఉంటావని. ఇంకెవరితో కలిసి ఉంటావు? అడగండి, ఇంకెవరితో కలిసి ఉంటావు? ఆలోచన చేద్దాం. తీతు అలా లేడు. ప్రజలు ఉన్నారని తీతు పౌలు దగ్గరికి వెళ్ళి ఆ ప్రజల మీద పాజిటివ్గా మాట్లాడలా. ఎవరు ఉన్నా లేకపోయినా వారికి ఉన్న నిజమైన అత్యాసక్తిని అక్కడికి వెళ్ళి వెల్లడి చేశాడు. వారికి ఉన్న ఆ అభిలాషను తీసుకుని క్యారీ చేశాడు. ఈరోజు నువ్వేం క్యారీ చేస్తున్నావు? మనం ఎలా ఉంటున్నాం? ఈరోజు సంఘాలు ఎలా ఉంటున్నాయి? వ్యక్తిగతంగా మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? రోజు మార్పు పొందుదాం. మనం మారకుండా మనం మారాలని ప్రార్థన చేయలేం. ఎవ్రీ ఏరియాలో మార్పు రావాలి అంటే ఆ మార్పు మొదటిగా మన నుంచే. కానీ చెప్దాం, ఈ మార్పు నా నుంచే రావాలని. నువ్వు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు నానా? ఆ వ్యక్తి మీద ఎన్ని కంప్లైంట్లు చెప్పాలి? ఎందుకు? మనకెందుకు? ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా కల్పించే పని. అయ్యో, అబద్ధికుడైన అపవాదిది. నీ జాబ్ నీకెందుకు నానా? వాని పనిలో చేరావా? అబద్ధికుడా, నీ కొరకు సిలువ మరణం పొందింది. అబద్ధికుడా, నీకు రక్షణ ఇవ్వబోతున్నది కాదే? మరి అంత కష్టపడి అబద్ధికునికి పరిచారకుడుగా ఎందుకు నానా ఉండాలి? చెప్పండి, మేము క్రీస్తుకు పరిచారకులమని. అబద్ధికునికి కాదు అని చెప్దాం.
తీతు వచ్చి వెళ్ళిన తర్వాత వారి సంభాషణ మొత్తం రాయట్లా, ఒక్కటే మాట రాస్తున్నారు. చూసారా? తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలిపెను. ఎంత చక్కటి బంధం, ఎంత చక్కటి సహవాసం, ఎంత చక్కటి పెద్దలండి. డివైడ్ అండ్ రూల్ అని చెప్పి డివైడ్ చేసే వాళ్ళు ఎవరు? డివిజన్స్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? అపవాది సంబంధులు. పరిస్థితులు అక్కడ ఏమైనా బాగున్నాయా? కొరింథీ పత్రిక చదువుతుంటే అర్థమవుతుంది ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పెడుతున్నారో దైవజనుల్ని. అక్కడ పరిస్థితులు బాగున్నాయా ఏమన్నా? అలాంటి ఏరియాలో కూడా వారి గురించిన అంగలార్పును గురించి క్యారీ చేస్తున్న తీతు. తీతు వంటి వారు ఉండాలా? ఆమేన్. అంతేకాదు, వారి మధ్యలో ఈ పాజిటివ్ సంభాషణలే ఉన్నాయట. అటువంటి పౌలులు తీతులు ఉండాలండి. ఇది కదా ఏకత్వము, ఇది కదా ఐక్యము, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అంటే ఇది కదా. నువ్వు దోషిని నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా చూపించి ఎందుకు అలసిపోతున్నావు నానా? ఈ తీతు వలె ఒక్కొక్కరిలోనూ మార్పులు కలగాలి. చెప్పండి నా మాట. అవును అనిపించిన వారి ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రమయ్యా తండ్రి ప్రభువా, మహోన్నతుడా మీకు స్తోత్రములయ్యా, స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి మీ నిమిత్తమే మేము బ్రతుకు వారంగా ఉండాలి, మీ కొరకే జీవించే వారంగా ఉండాలి. రక్షణ కొరకే నా తండ్రి ప్రభువా మా జీవితంలో మేము సమర్పించుకునే వారంగా ఉండాలి ప్రభువా. ఒక చిలుక జీవితంలో మేము జీవిస్తూ మా జీవితంలో మేము మార్చుకుంటూ ఉంటే తేన దాట్ల కంటే శ్రేష్టమైన వాక్యమును మేము గ్రహించే వారంగా మేము ఉండాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కలిసినప్పుడు ఏ విధంగా ఆత్మీయ ప్రయోజనం కలిగి ఉండాలో తండ్రి, మేమందరము ఒకరినొకరు కలుసుకున్నప్పుడు తండ్రి ప్రభువా ఆత్మీయ ప్రయోజనం తండ్రి ప్రభువా కలిగి ఉండాలి. ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు నా తండ్రి సిద్ధపరచుకునే వారంగా మేము తయారవ్వాలి తండ్రి ప్రభువా. తీతు కూడా నా తండ్రి ప్రభువా పౌలు గారిని కలిసినప్పుడు నా తండ్రి ప్రభువా అత్యాశక్తి కలిగిన వాడుగా నా తండ్రి ప్రభా శ్రేష్టమైన విషయాలనే నా తండ్రి తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా కంప్లైంట్ చేసే స్వభావం తీతులో కనిపించట్లేదు ప్రభా. పాజిటివ్ గానే ప్రతిదీ కూడా మాట్లాడుతున్నారు తండ్రి. యేసురాజా, మేము మీ రాకడతో ఎంతో బలపడి ఉన్నాం అని నా తండ్రి ప్రభువ ఏదో నా తండ్రి సంబోధిస్తూ ఉన్నారు. పౌలు గారిని నా తండ్రి ప్రభువ వారు ఎంతగానో నా తండ్రి ఆదరించి నా తండ్రి ప్రభువ అత్యాశక్తికరమైన మాటలు నా తండ్రి ప్రభువ తెలియచేస్తున్నారు నా తండ్రి ప్రభా. తీతు రాక వలన వారు ఆదరణ పొందుకున్నారని చెప్తున్నారు నా తండ్రి. అంతేకాదు తీతు నా తండ్రి అత్యాభిలాషను క్యారీ చేయవారుగా నేను చూస్తున్నాను తండ్రి ప్రభువ. తండ్రి ప్రభువ యేసయ్య ప్రతిదీ కూడా
పాజిటివ్ గానే నా తండ్రి మాట్లాడుతున్నట్లు మేము ఇక్కడ గ్రహించుచున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి నెగిటివ్ మాటలు కూడా నా తండ్రి తీతు ఇక్కడ క్యారీ చేయలేదు ప్రభువా. నా తండ్రి మేము కూడా నా తండ్రి తీతు వలె నా తండ్రి ప్రభువా యేసయ్య సంఘం పట్ల ఆశ కలిగిన వారంగా జీవించాలి. సంఘంలో నా తండ్రి ప్రభువా, నా తండ్రి ప్రభువా యేసురాజా ఒక ఆత్మీయత నా తండ్రి ప్రభు కలిగి ఉండు వారంగా మేము ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు నా తండ్రి ఆత్మలో, దేవుని యొక్క ఆత్మలో బలపరుచుకునే వారుగా మేము ఉండాలి ప్రభువా. ఎక్కడ కూడా మేము ఎవరి గురించి కూడా నా తండ్రి నెగిటివ్ గా మాట్లాడే వారంగా మేము అస్సలు ఉండదు ప్రభువా. నా తండ్రి మేము మాట్లాడుకున్న ప్రతి మాట పాజిటివ్ గానే ఉండాలి ప్రభువా యేసురాజా. మేము నా తండ్రి ప్రభువా యేసురాజా నా తండ్రి దేవుని సంబంధులుగా జీవించాలి, కానీ అపవాది సంబంధులుగా మేము అస్సలు జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే అపవాది సంబంధులు డివైడ్ చేసి రూల్ చేయాలని అనుకుంటారు ప్రభా. కానీ ప్రభా దేవుని యొక్క సంబంధులు ఆశతో ముందుకు వెళ్తారు నా తండ్రి ప్రభా. ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టులాగా నా తండ్రి మంచి స్నేహితులుగా జీవిస్తారు. ఒకరినొకరు ప్రేరేపించుకుంటారు, ఒకరినొకరు హెచ్చరించుకుంటారు, ఒకరినొకరు ప్రోత్సహించుకొని దేవునిలో బలపడుతూ అనేక మందిని బలపరిచేవారుగా ఉంటారు ప్రభువా. మేము కూడా నా తండ్రి ప్రభువా మీ ఆత్మతో నింపబడిన వారమే తీతు వల్లే నా తండ్రి ప్రభువా యేసయ్య. మేము నా తండ్రి ప్రభువా యేసురాజా నా తండ్రి మీ ఆత్మను క్యారీ చేయవారుగా మేము ఉండాలి. నా తండ్రి ఆ ఆత్మీయ ప్రయోజనము నా తండ్రి కలిగి ఉండాలి. శ్రేష్టమైన నా తండ్రి వాక్యమును నా తండ్రి మేము ధ్యానిస్తూ ప్రకటిస్తూ నా తండ్రి యేసయ్య మేము మరొక వ్యక్తిని కలిసినప్పుడు ఆత్మీయ ప్రయోజనమే కలిగి ఉండాలి. కానీ నా తండ్రి ఎక్కడ కూడా కంప్లైంట్స్ చెప్పు వారంగా మేము ఉండొద్దు నా తండ్రి ప్రభువా. కానీ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకునే వారంగానే మేము ఉండాలి ప్రభువా యేసయ్య. నా తండ్రి ప్రభువా ఎక్కడ కూడా నా తండ్రి యేసురాజా మేము నెగిటివ్ గా మాట్లాడటానికి వీల్లేదు, కంప్లైంట్స్ చెప్పుకోవటానికి వీల్లేదు ప్రభువా. నా తండ్రి ప్రభువా స్వచ్ఛమైన నా తండ్రి ప్రభువా ఎన్వైరన్మెంట్ మేము క్యారీ చేసేవారుగా ఉండాలి. శ్రేష్టమైన వాక్యమునే మేము నా తండ్రి యేసయ్య పట్టుకొని ముందుకు వెళ్ళు వారంగా ఉండాలి. అంతేకాదు మీ ఆత్మను మేము కలిగి ఉండి నా తండ్రి ప్రభువా యేసయ్య మీ యొక్క ప్రెజెన్స్ ని మేము క్యారీ చేయే వారంగా మేము ఉండాలి ప్రభువా. నా తండ్రి అత్యాశక్తితో నా తండ్రి సత్య వాక్యమును నా తండ్రి మేము గ్రహిస్తూ సత్య వాక్యమునే నా తండ్రి మేము క్యారీ చేయవారుగా ఉండాలి ప్రభా. అటు విధంగా మీరే నా తండ్రి మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇంకొన్ని విషయాలను కూడా చూద్దాం. చూడండి 8వ వచనం, నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. ఏమంటున్నారు? నేను రాసిన పత్రిక వలన మీరు విచారపడితే కూడా మీరు దుఃఖపడినా సరే నేను విచారపడను. ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నారు పౌలు? ఎందుకు దుఃఖపెట్టాలని రాశారు అంటే, జరుగుతున్న దానిని కరెక్ట్గా ఖండిస్తున్న పౌలు. ఒక విషయం జరిగితే దానికి బ్రెడ్ జాము పూయట్లా, దాని మీద బట్టర్ పామట్లా. ఈనాటి కాలంలో తప్పును తప్పు అని చెప్పడానికి ధైర్యం లేని అనేకుల్ని చూస్తున్నాం. అరే ఎవరినైనా ఇది 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 వాక్యానుసారంగా కాదు కదా అని చెప్పడానికి కూడా భయపడాల్సిన దినాలా ఇవి? నువ్వు సరి చేయకపోతే సంఘం ఎలా క్షేమాభివృద్ధి కలుగుతుంది? అయ్యో చేదు మందు ఎలా మింగుతారు అనుకుంటూ
అలా షుగర్ తినిపిస్తే, మందు పడకపోతే, ఔషధం పడకపోతే, మందు అంటే మళ్ళా అపార్థం చేసుకునే గనులు ఉంటారు కదా, ఔషధం పడకపోతే పుండు ఎలా మానుతుంది నానా? ఏది అవసరమో అది నొప్పైనా సరే ఇంజెక్షన్ చేయాల్సిందే. మేలు కొరకు ఆ ఇంజెక్షన్ ఇచ్చినా మంచిదే కదా, అవునా? అవునా కదా, చెప్పండి. ఒక ట్రీట్మెంట్లో చాలా నొప్పి ఉంటుందండి ఇంజెక్షన్, అయినా సరే ఎందుకు గుచ్చుతాం? అది లోపలికి వెళ్ళిన తర్వాత మేలు చేస్తుంది గనుక, కంటికి కనపడని క్రిమిని చంపుతుంది గనుక. ఆమేన్. ఇంకెవరు అనుభవించలేని నొప్పిని అది తగ్గిస్తుంది గనుక, కొంచెం కష్టమైనా, కొంచెం దుఃఖపడినా, కొంచెం బాధపడినా ఇంజెక్షన్ చేస్తాం. చిన్నపిల్లలకి టీకాలు ఎందుకు వేస్తారండి? ఎందుకు వేస్తారు? రాబోతున్న కాలంలో ఈ పిల్లలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని, ఎలాంటి జబ్బులున్న కాలంలో వాళ్ళు అడుగు పెట్టినా వీరికి ఏం అవ్వకూడదని, వారి ఇమ్యూనిటీ పెరగాలనో లేదా ఏ కారణమైనా సరే, పిల్లలు ఏడుస్తారని, జ్వరం వస్తుందని టీకా లేకుండా ఆపుతున్నావా? అది మా శరీరంకే అంత అవసరమైతే మరి ఆత్మలో ఎదగడానికి ఇంకెంత అవసరం అవుతుంది? పౌలు పత్రిక రాసినప్పుడు కొంచెం దుఃఖ పెట్టినా సరే విచారపడట్లేదు. కారణం ఏంటి తెలుసా? మేలు కొరకు రాసిన పత్రిక. ఆమేన్. అంతేకాదు అని చెప్తున్న మాట చూడండి. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టెనని తెలుసుకొని ఉన్నాను. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మోసింది ఎవరు? తీతు. నువ్వు రాసి పెట్టిన, పంపించిన ఆ పత్రిక వలన పలానా వాళ్ళు దుఃఖపడ్డారు, కానీ మేలు జరిగింది అనే ఇన్ఫర్మేషన్ని క్యారీ చేసిన తీతు. అంతేగాని మేలును దాచిపెట్టి ఇన్ఫర్మేషన్ అంతా తారుమారు చేసిన తీతు కాదు. ఉన్నది ఉన్నట్టుగా క్యారీ చేసిన తీతు. ఆమేన్. హెచ్చరికను కూడా సరి అయిన రీతిలో క్యారీ చేసిన, పంపించిన పౌలు. ఇంతమంది కలిసి వర్క్ చేస్తే అక్కడ కొన్ని దోషములు మాన్పివేయబడ్డాయి. ఆమేన్. తప్పు చేస్తున్నవారు మేము తప్పు చేశామని ఒక దుఃఖము చేత వారు మార్పు పొందినట్టుగా చూస్తున్నాం. అందుకే చూడండి 9వ వచనం మనం చదువుకుందాం. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. హల్లెలూయా. నేను అదే అంటున్నా, అక్కడ ప్రాబ్లమ్స్ లేవని కాదు, ఉన్నాయి, కానీ సరిచేసిన పద్ధతి చూడండి. అరే, ఒక పత్రికే అంత మాట్లాడితే ఒక మనిషి మనం ఇంకెంత క్రియ చేయగలం?
హల్లెలూయా. మీరు దుఃఖపడ్డారని నేనేం సంతోషించట్లా, కానీ మీ దుఃఖం దేనికి దారితీసింది? మారు మనస్సుకు దారితీసిందని ఇప్పుడు సంతోషిస్తున్నాను. నేను అంటాను, ఇప్పుడు సంతోషిస్తున్న పౌలు ఒకప్పుడు దుఃఖపడ్డారు. నీతిమంతులు లేరు నాన్న, ఎవ్వరు నీతిమంతులు కాదు. మనం అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించుచున్న వాటిని పొందలేకపోతున్నాం. అది కాదు అక్కడ సమస్య, కానీ మార్పు పొందాలనేది సమస్య. అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ చూసారా? ఇదంతా చక్కటి సంఘాన్ని కడుతున్నారండి. ప్రాబ్లమ్స్ లేవని కాదు, ఉన్న వాటి మధ్యలో కూడా ఎలా సంచరించాలో నేర్చుకుంటున్నాం, ఎలా బాగు చేసుకోవాలో నేర్చుకుంటున్నాం, ఎలా బాగు చేసుకోవాలి, ఎలా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకుంటున్నాం. సంఘాల్లో ఇటువంటి మార్పులు రావాలని ప్రార్థన చేద్దామా? ఒక్కసారి సంఘాలు కానీ ఇలా తయారైతే ఈ సీక్రెట్ ఏజెంట్లందరికీ కూడా భోజనం దొరకదు. అంటాను, ఒక రాయికి ఇంకొక రాయికి మధ్యలో క్రాక్ వచ్చి గ్యాప్ వస్తే అక్కడ పురుగులు, పాకే పురుగులు, పాములు అన్నీ ఫుడ్ తింటాయి. మట్టి శరీరం మట్టి కార్యాలు మాత్రమే ఉంటుంది కాబట్టి మంచిగా వాటికి ఫుడ్ దొరుకుతుంది, ప్లేస్ దొరుకుతుంది. అలా కాకుండా గ్యాప్ లేకుండా ఇలా గనక సరి చేయబడుతూ, అక్కడ ఒక చక్క మాట వినండి, ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఇంత క్లారిటీగా దుఃఖపెట్టినా సరే, దుఃఖపడినా సరే అది దైవ చిత్తానుసారంగా. ఎందుకంటే 10వ వచనంలో చక్కటి మాట ఉంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. మారు మనస్సు పొందుటకైతే ఇటువంటి దుఃఖం మేలే, కానీ ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగు చేయును. కొంతమంది ముఖాలు దుఃఖంతో నిండిపోతూ ఉంటాయి. ఒకవేళ దానికి కారణం లోక సంబంధమైనదైతే అది మరణంకే దారి తీస్తుంది. ఈరోజు మనందరికీ విచారాలు ఉంటాయి నాన్న, మనందరికీ విచారాలు ఉంటాయి, మనందరికీ కష్ట సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటాయి. కడుపు నిండా బాధలు ఉంటాయి, హృదయం నిండా వేదనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, దాని సోర్స్, దాని మెయిన్ ఆరిజిన్ లోక సంబంధమైనదా, దైవ సంబంధమైనదా? దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే మాత్రం ఖచ్చితంగా మారు మనస్సును దయచేస్తుంది. అలా కాకుండా లోక సంబంధమైన దుఃఖమా, అది మరణమునకు దారి చేస్తుంది. ఎందుకు తెలుసా? నీ ప్రవర్తనలో పూర్తి మార్పులు వచ్చేస్తాయి. అసూయలు, కలహాలు, కపటాలు అన్నీ ఎంటర్ అయిపోతాయి. బికాస్ దాని సోర్స్ ఏంటంటే అది లోక సంబంధమైన దుఃఖం. దీని గురించి మరి ఒక రోజు మనం ధ్యానించుకుందాం, కానీ ఇక్కడ ఆగి ప్రార్థనలు చేసుకుందాం. ఏమని తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం కొరకైతే కొంత మట్టుకు బాధ పెట్టినా పర్వాలేదు. ఆమెన్. దేవుడు సంఘాలలో మార్పులు కలుగు చేయును గాక. ఆమెన్. ఈ బటర్ రాస్తూ, ఈ జామ్ రాస్తూ తిరుక్కుంటున్న దైవజనుల వలె కాక
పౌలు వలె ఖచ్చితంగా ఉండువారు లేచుదురుగాక. ప్రార్థన చేసుకుందాం అక్క.